23వ తారీఖు వసంత పంచమి అమ్మవారికి సంబంధించినటువంటి రోజు. శుక్రవారం రావడము ఇది నిజంగా ఎంతో విశేషము. శుక్రవారం రోజు 23వ తారీఖు మనకు వసంత పంచమి రావడము చాలా అద్భుతమైనటువంటి విషయము. కనుక ఈ రోజు నాడు సరస్వతి అమ్మవారికి అద్భుతంగా మనము చేసుకునేటువంటి హోమము లైక్ మంత్ర జపము కావచ్చును. అదేవిధంగా పిల్లలలో కొంత మెమొరీ పవర్ తక్కువ అవుతుంది అని అనుకునేటువంటి వారికి, అదేవిధంగా జ్ఞాపక శక్తి ఉండడం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ వసంత పంచమి రోజు ఎవరైనా పిల్లలకు లైక్ మనకు మాటలు సరిగా రావడం లేదు, 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అవుతూ ఉన్నవి, 4 ఏళ్ళు అవుతున్నది, సరిగ్గా మాట్లాడటం లేదు అని అనుకునేటువంటి వారికి మాటలో కొంత తడబడుట, నత్తి రావడం కానీ ఇలా కొన్ని ఉండేటువంటి వారికి సరస్వతి అమ్మవారికి ఈరోజు తప్పకుండా తేనెను మీరు సమర్పించాలి. అమ్మవారికి మీరు డొనేట్ చేసినటువంటి తేనెతో అభిషేకం చేయడం ద్వారా మరి ఆ తేనెను మీరు ప్రసాదంగా స్వీకరించి దానిని మీరు ప్రసాదంగా భుజించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. మరి ఈ సరస్వతి అమ్మవారికి 2026లో గుప్త నవరాత్రులలో శ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులలో రావడం ఎంతో విశేషము. కనుక ఈ రోజును తప్పకుండా వదులుకోవద్దు. పిల్లలచే ఈ రోజు నాడు శ్రీం 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 ఈ మంత్రాన్ని 11 సార్లు జపం చేపియాలి. 11 నుండి 108 సార్లు.